హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఎయిర్ ఇండియా ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గురువారం పార్లమెంట్లో మాట్లాడారు. తాను ఎవరిపైనా చేయి చేసుకోలేదని, ఎయిర్ ఇండియా ఉద్యోగులే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. అయితే పార్లమెంట్లో గురువారం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజుపై పార్లమెంట్లో శివసేన ఎంపీలు దాడికి ప్రయత్నించారు. ఈ సంఘటన సభలో కలకలం రేపింది. అశోక్ గజపతిరాజుపైకి ఎంపీలు ముక్కుముడిగా దూసుకువచ్చారు. ఆ సమయంలో తెలుగుదేశం సభ్యులు అశోక్ గజపతిరాజుకు రక్షణగా నిలబడ్డారు. పార్లమెంటు వాయిదా పడ్డ వెంటనే శివసేన ఎంపీలు కేంద్ర మంత్రిపై దాడికి యత్నించారు. దురుసుగా ప్రవర్తించిన శివసేన ఎంపీ కేంద్ర మంత్రి అనంత్ గీతేని, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ పక్కకు తీసుకెళ్లారు. ఎయిర్ ఇండియా వివాదంలో జోక్యం చేసుకోబోమని, రవీంద్ర గైక్వాడ్పై విచారణ జరుగుతుందని అశోక్ గజపతిరాజు స్పష్టం చేసిన నేపథ్యంలో శివసేన ఎంపీలు ఇలా వీరంగం సృష్టించారు. ముంబై నుంచి విమానాలు ఎగరనీయమంటూ హెచ్చరికలు చేశారు. గైక్వాడ్ వాదనను సమర్థించలేదని కోపంతో వారు పార్లమెంట్ సాక్షిగానే దౌర్జన్యానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. చట్టసభల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని, వీటి పట్ల అన్ని పార్టీలు కఠినంగా ఉండాలని అన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మాయన మచ్చలుగా మిగిలిపోతాయని అన్నారు. సభలో అందరూ హుందాగా వ్యవహరించాలని అనగా టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా ఈ సంఘటనపై స్పందించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.